కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నేను నా మొబైల్ కెమెరా ద్వారా షూట్ చేశాను. అది కూడా నేను నడుచుకుంటూ షూట్ చేసిన వీడియో. సో దాని గురించి ఈ వీడియో చూడండి ఎంత షేక్ అవుతుందో. ఇలా షేక్ అవుతూ స్టేబుల్గా లేని వీడియోస్ని మనకి చూడబుద్దవదు. అలా కాకుండా మనం గింబల్ లేకుండా తీసిన వీడియోస్ని స్టేబుల్గా ఏ విధంగా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అది ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికోసం మనం ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేయక్కర్లేదు. మన ఫోన్లో ఇన్బిల్ట్గా వచ్చే గూగుల్ ఫొటోస్లో మన వీడియోని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా మీకు కింద మీరు గమనించినట్టయితే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. చూడండి, షేర్ ఆప్షను, తర్వాత మధ్యలో ఒక స్ట్రైప్స్ ఉన్న ఆప్షను, లాస్ట్కి డిలీట్ ఆప్షను. మధ్యలో ఉన్న స్ట్రైప్స్ ఉన్న ఆప్షన్ని మనం ఎంచుకోవాలి, మిడిల్ ఆప్షన్ని మనం ఎంచుకోవాలి. సో ఎంచుకున్న తర్వాత మనకి చూసారుగా స్టెబిలైజ్ అనే ఆప్షన్ వస్తుంది కదా. ఆ స్టెబిలైజ్ అనే ఆప్షన్ని మనం ఎంచుకున్నట్టయితే ఇప్పుడు షేక్ అవుతున్న వీడియో స్టెబిలైజ్ అవటం మొదలైంది. సో దీనికి మనకి మోర్ దాన్ 1 minute పడుతుంది. సో మనం వెయిట్ చేస్తే మన షేకింగ్ అవుతున్న వీడియో స్టెబిలైజ్ అవటం మొదలైంది. చూడండి ఇప్పుడు ఈ వీడియో స్టేబుల్ అయిపోయింది. స్టేబుల్ అయిన తర్వాత ఈ వీడియో చూస్తుంటే మనకి ఎంతో ప్రశాంతంగా వీడియో కనిపిస్తుంది. సో పాత వీడియోకి దీనికి తేడా చూసారు కదా. ఇప్పుడు మనం పక్కన ఒక వీడియో పక్కన ఒకటి పెట్టి మనం తేడా చూద్దాం. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం స్టేబుల్ చేసిన వీడియోకి అన్స్టేబిలైజ్ వీడియోకి ఎంత తేడా ఉందో. ఈ విధంగా మనం ఇన్బిల్ట్ యాప్ని యూజ్ చేసి అన్స్టేబుల్ వీడియోస్ని స్టేబుల్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.